నా భక్తి చేత, నీ నా పరిచర్య చేత, నీ నా ప్రణాళిక చేత అందరినీ కూడా రక్షణలోనికి తీసుకురావాలన్నదే దేవుడి ఉద్దేశం. మళ్ళీ చెప్తున్నాను, ఇంకా కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు గాక. ఒకప్పుడు నేను అనుకున్నాను భక్తిహీనులు లేకుండా దేవుడు నాశనం చేసేస్తాడేమో, వాళ్ళని తుడిచేస్తాడేమో అని అనుకున్నాను. కానీ న్యూ రెవల్యూషన్ ప్రత్యక్షత ఏంటంటే ఆ భక్తిహీనులందరినీ కూడా నిన్ను నన్ను మార్చడానికి, నువ్వు నేను భక్తిహీనులందరినీ కూడా మార్చి భక్తిపరుడుగా చేస్తే ఒక రోజు వెతికినప్పుడు భక్తిహీనులే కనబడరంట. అంటే ఇప్పుడు నీ పని నా పని, నీ డ్యూటీ నా డ్యూటీ ఏంటి? భక్తిహీనతను తీసివేయటం. వాట్ ఈజ్ అవర్ కాలింగ్? ఇప్పుడు డెసిగ్నేషన్ ఉంటుంది ఆఫీస్లో. ఏంటి నీ డెసిగ్నేషన్ అంటే చెప్తే నేను వెబ్ డిజైనర్ని, లేదంటే నేను పలానా ఎలక్ట్రీషియన్ని, లేదంటే పలానా రిపేయర్ని, లేదంటే నేను అది చేస్తాను, లేదంటే బిజినెస్లో నాది నేను ఈ అకౌంట్స్ చూస్తాను, లేదంటే ఈ బాధ్యత వహిస్తాను అన్న ప్రతి ఒక్కరికి ఉంది కదా. స్టూడెంట్ ఏం చేస్తావు అంటే నేను చదువుతాను. ఏంటి నీ బ్రాంచ్ని బట్టి, నీకున్న సబ్జెక్ట్స్ని బట్టి నువ్వేం చేయాలా? అర్థం చేసుకొని చదివి పరీక్షలు రాయాలా. అలాగే ఈ ఆత్మీయ జీవితానికి కూడా మనకి ఒక పని నిర్ణయించబడింది. ఏంటి ఆ పని అంటే ఈరోజు మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. భక్తిహీనతను తొలగించే